దూరమైన కొడుకు. పార్వతమ్మ, సరిత ఇద్దరూ అత్తాకోడళ్ళు. పార్వతమ్మ, సరిత ఇద్దరూ కూడా అదే గ్రామంలో వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరు టిఫిన్ సెంటర్ పెడితే మరొకరు నూడిల్స్, మంచూరియా, పానీపూరి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతూ ఉంటారు. అలా ఇద్దరు వచ్చిన డబ్బుని కూడబెట్టుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఒకరోజు ఇద్దరు కూడా డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటారు. ఏమే కోడలి పిల్ల, ఈ వారం రోజు నా సంపాదన 15,000. మీరు వారం రోజులకి 15,000 సంపాదించారేమో, నేను అదే వారం రోజులకి 25,000 సంపాదించాను. అది మన ఫాస్ట్ ఫుడ్కున్న మహిమ. నీ పాతబడిపోయిన ఇడ్లీ దోశ ఎవరు తింటారు చెప్పు? ఒసేయ్ కోడలి పిల్ల, ఇవే ఆరోగ్యానికి మంచివే. నువ్వు పెట్టే ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి ఫాస్ట్గా బెడ్ ఎక్కేస్తారు. సర్లే, నీతో నాకెందుకులే గాని, ఇదిగో నేను 5,000 తీసుకొని నీకు 20,000 ఇస్తున్నాను. నువ్వేమన్నా చేసుకో. ఒసేయ్, 5,000 ఎందుకే? ఎవరికి ఖర్చు పెట్టడానికి? ఇంకెవరికి? నా బంగారు అత్తకి పట్టు చీరలు కొనడానికి అంటూ అక్కడి నుంచి పరిగెడుతుంది. పార్వతమ్మ కేకలు వేస్తూ, ఒసేయ్ సరిత, నువ్వలాంటి పనులేమీ చెయ్యకు. నాకు పట్టు చీరలు వద్దు, ఏమీ వద్దు. డబ్బులు వృధాగా ఖర్చు పెట్టకు. సరిత నాకు తెలుసులే అని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ అడవి వైపుకి పరిగెడుతుంది. అక్కడ ఒక వ్యక్తి వస్తాడు. అతనికి, మీరు చెప్పినట్టుగానే మీరిచ్చిన 10,000తో పాటు నేను సంపాదించిన 15,000, మొత్తం 25,000 అత్తయ్యకిచ్చి మళ్ళీ 5,000 తీసుకువచ్చాను, తీసుకోండి అని 5,000 అతనికి ఇస్తుంది. అతను ఏడుస్తూ, సరిత, మా అమ్మని చూడాలని ఉంది. కానీ మా అమ్మ తన మీద ఒట్టు పెట్టిన కారణంగా నేను ఆమె దగ్గరికి రాలేకపోతున్నాను. నేనిప్పుడు పూర్తిగా మారిపోయాను. ఆమెకు ఈ విషయం ఎలా చెప్పాలి? మీరు ఏం బాధపడకండి, నేను ఏదో ఒకటి చేసి మళ్ళీ నేను మీ ఇద్దరిని కలుపుతాను సరే సరిత, నేను వెళ్తున్నాను. ఈ డబ్బు కూడా నువ్వే ఉంచుకో. నాకు డబ్బుతో అవసరమేమీ లేదు. అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరిత కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అత్తాకోడలిద్దరూ కూడా వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు అత్తాకోడళ్ళు వర్షం పడుతున్న కారణంగా తీరిగ్గా ఇంట్లో కూర్చొని ఉంటారు. అత్తయ్య, మీకిష్టమైన వేడివేడి పకోడీ, బజ్జీ రెండూ చేసుకొని చిటికెలో వస్తాను, మీరు అలా కూర్చోండి. ఆమె సరే అని అంటుంది. కోడలు వంటగదిలోకి వెళ్ళి అక్కడ కిటికీ తెరిచి చూస్తూ ఉంటుంది. ఇంతలో గొడుగు వేసుకుని అడవిలో కనిపించిన వ్యక్తి, అతనే సరిత భర్త రమేష్, అక్కడికి వచ్చి, ఇదిగో నా చేత్తో చేసిన బోండా, బజ్జీ, పకోడీ అమ్మకి చాలా ఇష్టం. ఇది నువ్వు అమ్మకి ఇవ్వు. అని కిటికీలోంచి వాటిని ఇచ్చి అక్కడే నిలబడతాడు. ఆమె తీసుకొని అత్తగారి దగ్గరికి వచ్చి అత్తగారికి ఇస్తుంది. అబ్బా, వేడివేడిగా భలే ఉన్నాయి అని వాటిని తింటుంది. వాటిని తిన్న తర్వాత ఆమె ముఖం పూర్తిగా మారిపోతుంది. వాటిని పక్కన పెడుతుంది. ఏమైందత్తయ్యా, తినకుండా పక్కన పెట్టారెందుకు? నచ్చలేదా? అని సరిత వాటిని తీసుకొని తిని, అబ్బా, చాలా బాగుంది, అచ్చం మీ అబ్బాయి చేసినట్టుగానే. ఆ మాట వినగానే ఆమె, సరిత, రమేష్ గురించి ఇక్కడ మాట్లాడొద్దని చెప్పాను కదా, ఎందుకు ఇంకా రమేష్ గురించి మాట్లాడుతున్నావు? అది కాదు, ఒకసారి నేను చెప్పేది వింటారా? నేనేమీ వినదలుచుకోలేదు. అసలు నా దృష్టిలో వాడు ఎప్పుడో చనిపోయాడు. నీకు మొగుడు మీద అంత ప్రేమ ఉంటే ఎక్కడున్నాడో వెతుక్కొని వెళ్ళు, అంతేకాని ఇక్కడ వాడి గురించి మాట్లాడొద్దు. సరిత ఇంకేదో చెప్పబోతుండగా ఆమె తన మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. దాన్నంతా చాటుగా వింటున్న రమేష్ చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్తూ ఉండగా రమేష్ స్నేహితుడు వాసు అతన్ని చూసి, ఒరేయ్ రమేష్, ఏంట్రా ఇంటి వెనుక దారి నుంచి వెళ్తున్నావు? అసలు నువ్వు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావురా? నేను వచ్చి నెల రోజులవుతుంది. నెల రోజుల నుంచి కనిపించలేదు. మీ ఇంట్లో మీ అమ్మని అడిగినా ఏం సమాధానం చెప్పడం లేదు. రమేష్ చాలా బాధగా, వాసు, మా ఇంట్లో చాలా పెద్ద గొడవలు జరిగాయి. అది చెప్పాలంటే ఈరోజు మొత్తం సరిపోదు. అసలు ఏమైందిరా? మా ఇంటికి వెళ్దాం. అందుకు రమేష్ పర్వాలేదు అని అంటాడు. కానీ వాసు మాత్రం అతన్ని తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు.
అప్పుడు వాసు ఏం జరిగిందో చెప్పమని అడుగుతాడు. సరిగ్గా సంవత్సరం క్రితం మా నాన్న తాగి తాగి చనిపోయాడు. కుటుంబ భారమంతా మా అమ్మ మోస్తూ ఉంది. నేను ఏ పని చేయకుండా తిరుగుతూ ఉన్నాను. మద్యం సేవించడం అలవాటే కదా! మరీ విపరీతంగా తాగడం మొదలుపెట్టాను. ఒకరోజు తాగి ఇంటికి వెళ్ళాను. ఒసేయ్ సరిత, నాకు డబ్బులు కావాలి. నాకు తాగడానికి డబ్బులు కావాలి. డబ్బులు ఇవ్వు అంటూ తనని కొట్టడం మొదలుపెట్టాను. అప్పుడు నా భార్య సరిత, అత్తయ్య, అత్తయ్య కాపాడండి అత్తయ్య! నన్ను చంపేస్తున్నాడు మీ అబ్బాయి అత్తయ్య! అంటూ పెద్ద పెద్దగా కేకలు వేసింది. అత్తగారు బయటకు వచ్చింది. ఒరేయ్! ఏంట్రా ఇది? ఇంటికి పెద్ద దిక్కుగా ఉండాల్సిన నువ్వు ఇలా తాగి తందనాలాడితే ఎలారా? మీ నాన్న తాగి తాగి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వు కూడా మొదలుపెట్టావా? హహహ, తాగుడులో ఉన్న ఆనందం నీకేం తెలుసు? నాకు డబ్బులివ్వండి అని బలవంతంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాను. వాళ్ళు నన్ను ఎక్కువ కాలం భరించలేదు. ఇంట్లో దొంగతనాలు చేయడం మొదలుపెట్టాను. అప్పుడే ఇంటి కాగితాలు కనిపిస్తే అవి తాకట్టు పెట్టి మరీ డబ్బు తెచ్చుకొని తాగాను. ఒకరోజు ఇంటి మీదకి మనుషులు వెళ్ళారు. ఏమమ్మా, నీ కొడుకు మా దగ్గర ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి నెల రోజుల్లో డబ్బు ఇస్తానని చెప్పాడు. 5 నెలలవుతుంది, ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. అడుగుతుంటే ఏం సమాధానం చెప్పట్లేదు. ఆ మాట వినగానే అత్తాకోడళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. ఇల్లు తాకట్టు పెట్టడం ఏంటి? అని పత్రాలు తీసుకుంటారు. దాన్ని చూసి చాలా బాధపడతారు. ఏవండి, ఈ విషయమంతా మాకు తెలీదు. వాడు మీ దగ్గర ఎంత అప్పు చేశాడు? ఆ డబ్బు మేము తిరిగిచ్చేస్తాము. 25 లక్షలు తీసుకున్నాడు. వాటిని ఎప్పుడు ఇస్తారు? మీరు ఎంతకాలమని ఇస్తారు? 25 లక్షలా? మాకు కొంచెం సమయం ఇవ్వండి. ఏదో ఒక రకంగా డబ్బులు తిరిగి ఇచ్చేస్తాము. లేదంటే అప్పుడు ఈ ఇల్లు మీరు తీసుకోండి అని చెప్పడంతో వాళ్ళు సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తరువాత నేను ఇంటికి వచ్చాను. ఇల్లు తాకట్టు పెట్టావారా? ఈ ఇల్లు మా అమ్మ జ్ఞాపకం నాకు ఇచ్చింది. ఇక్కడ ఈ ఇంటితో నాకు ఎన్ని అనుబంధాలు ఉన్నాయి. ఎన్నో కష్టాలు సుఖాలు చూసిన ఈ ఇల్లు. మా నాన్న తమ్ముడితో సంతోషంగా ఆడిన ఇల్లు. వాళ్ళని దూరం చేసుకున్న ఇల్లు. మీ నాన్న నేను కలిసి బ్రతికిన ఇల్లు. నా సంతోషం నా దుఃఖం అంతా ఈ 4 గోడలకి తెలుసు. అలాంటి ఇల్లు తాకట్టు పెట్టావా? నువ్వు నాతో నా కొడుకువే కాదు, నాకసలు ఇంకా కొడుకులే లేరు అంటూ బకెట్ నీళ్లు తీసుకువచ్చి ఆమె నెత్తి మీద పోసుకొని, నా కొడుకు చనిపోయాడు ఈ రోజుతో అని, ఇంక నువ్వు నా ఇంటి గడప తొక్కితే నేను ఊరేసుకొని చస్తాను అని కోపంగా లోపలికి వెళ్తుంది. సరిత ఏం చేయలేక ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. అలా అక్కడి నుంచి నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఊర్లో విలువ లేకుండా పోయింది. తాగుబోతు అని ఒక ముద్ర పడిపోయింది. కొన్ని రోజులకి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడిన తర్వాత నాకు బుద్ధొచ్చింది. ఇదిగో, అడవి మార్గం నుండి వెళ్తే ఒక ఊరు వస్తుంది, కొండాపురం అని. అక్కడ చిన్న వ్యాపారం మొదలు పెట్టుకొని సంతోషంగా ఉన్నాను. ఈ మధ్య నా భార్యను కలిసి జరిగిందంతా చెప్పాను. ఆమె చాలా సంతోషపడింది. మా అమ్మని నన్ను ఒకటి చెయ్యమని చెప్పాను. ఆ ప్రయత్నమే ఇది. ఎప్పుడు వర్షం పడినా ఇంట్లో నేనే బజ్జీలు బోండాలు వేస్తాను. మా అమ్మ నన్ను గుర్తు చేస్తుందేమో అని ఆశపడ్డాను. కానీ ఆమెకు నా మీద ఇంకా కోపం అలాగే ఉంది. అంటూ జరిగిన విషయమంతా చెప్తాడు. ఆ మాటలు విన్న వాసు, రమేష్, నువ్వేం బాధపడకు. మీ అమ్మగారిని నిన్ను కలిపే బాధ్యత నాది. ఆ మాట వినగానే రమేష్ చాలా సంతోషపడతాడు. ఆ మరుసటి రోజు ఉదయం వాసు దోశలు తినడానికి పార్వతమ్మ దగ్గరికి వెళ్తాడు. ఏంటత్తా, ఈ దోశలు అస్సలు బాగోలేవు. ఏంట్రా అల్లుడు అంత మాట అన్నావు? ఊర్లో అందరూ కూడా ఇక్కడికే వచ్చి టిఫిన్ చేస్తారు. అలాంటిది నా దోశలకే పేరు పెట్టావు. నువ్వు ఒక్కదానివే అలా అనుకుంటే ఎలా అత్తా? ఇక్కడి నుంచి అడవి మార్గంలో పోతే కొండాపురం అనే ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో టిఫిన్ వేస్తారు. సూపర్గా ఉంటుంది. అలాగే పకోడీలు బజ్జీలు బోండాలు తింటే అస్సలు వదిలిపెట్టరు. అలా ఉంటాయి తెలుసా? ఒరేయ్ వాసు, నువ్వు చెప్పినట్టుగా అలా ఉంటే మాత్రం నీకు రోజు టిఫిన్ ఫ్రీగా పెడతాను. ఒకవేళ నాకు నచ్చలేదంటే మాత్రం నువ్వు రోజు తిన్నదానికంటే 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి. తప్పకుండా అత్తా. నీ టిఫిన్ సెక్షన్ పూర్తయిన వెంటనే వెళ్దాం పదా.
అందుకు పార్వతమ్మ సరే అంటుంది. ఇక టిఫిన్ పూర్తయిపోయిన తర్వాత ఇద్దరూ కలిసి అడవి మార్గంలో కొండాపురం గ్రామానికి చేరుకుంటారు. అక్కడ టిఫిన్ ఆర్డర్ ఇస్తారు. దాన్ని తింటూ ఉండగా ఆమెకు అనుమానం వస్తుంది. అప్పుడు లోపల నుంచి రమేష్ బయటకు వస్తాడు. రమేష్‌ని చూసి ఆమె చాలా కోప్పడుతుంది. అత్త, నువ్వు కోపంగా చూడొద్దత్త. ఇప్పుడు రమేష్ పూర్తిగా మారిపోయాడు. ఈ హోటల్ వాడిదే. అంటూ జరిగిన విషయమంతా చెప్తాడు. దాన్ని విన్న తల్లి చాలా సంతోషపడుతూ రమేష్‌ని దగ్గరికి తీసుకుంటుంది. రమేష్ చాలా ఆనందంగా అమ్మా, అమ్మా, సరిత ఈ విషయం నీకు చెప్పడానికి చాలా ప్రయత్నించింది. కానీ నా ఊసు ఎత్తితేనే నువ్వు కోపం చూపిస్తున్నావు. అందుకే వాసు ఇలా చేశాడు. మనిద్దరిని కలిపాడు. అంటూ జరిగిన విషయం చెప్పి సంతోషపడతాడు. వాళ్ళిద్దరూ కూడా వాసుకి చాలా చాలా కృతజ్ఞతలు అని చెప్పి తల్లి బిడ్డల్ని ఒకటి చేసినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇక అందరూ కలిసి వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ ఆ ఇంటి మీద ఉన్న అప్పుని తీర్చేసి సంతోషంగా బ్రతుకుతారు.